హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. నేను ప్రెసెంట్ శ్రీ చింతామణి ఆర్ట్స్ కి అయితే వచ్చేసాను. ఇది వచ్చేసి ఉప్పల్ బగాయత్లో ఉందన్నమాట. సో ఇక్కడ కూడా చాలా మంచి విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. అవి కూడా కుందం వర్క్స్ తోటి. సో ఒకసారి లోపలికి రండి, మీకు అన్ని నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో మనం ఎంట్రీ ఇవ్వగానే చూడండి ఎంత మంచి విగ్రహం అయితే ఉంది. సో విగ్రహానికి సంబంధించి మనం ఫస్ట్ ఫినిషింగ్ ఉంటుంది కదా, ఆ కలరింగ్ కూడా అయిపోయింది. ఇది చూడండి డమరుకం మీద స్వామివారు ఉన్నారు, మనకు బాలగణేష్ టైప్ అన్నమాట. సో సూపర్ అన్నమాట. ఈ విగ్రహం చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి మోదకంతో ఆడుకున్నట్టు ఉందన్నమాట. మన మొత్తం ఇక్కడ మనం చూసుకుంటే విగ్రహాలు ఆల్మోస్ట్ ముంబై థీమ్ తోటే ఉందన్నమాట. చాలా బాగుంది ఈ విగ్రహం చూడడానికి కూడా. ఒకసారి చూడండి ఎంత బాగుందో. సో డిఫరెంట్ థీమ్స్ తోటి ఇక్కడ విగ్రహాలు అయితే మేక్ చేస్తున్నారు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో విగ్రహం. 6 చేతులతోటి స్వామివారు ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా సేమ్ 6 చేతులతోటి. అండ్ ఆల్మోస్ట్ మొత్తం అన్ని విగ్రహాలకైతే వీళ్ళు మన స్కిన్ కలర్ ఉంటుంది కదా, ఆ కలరింగ్ అయితే వేసేసారు. నెక్స్ట్ వీటికి పెయింటింగ్ వేసేది ఉంటుంది. అండ్ వీటికి సంబంధించి ఏంటంటే ఈ విగ్రహాలకు ఆల్మోస్ట్ ఏం చేస్తారంటే కుందన్ వర్క్స్ వేస్తా ఉంటారు అనమాట. సో ఒకటి ఏసీ ఉంది అక్కడ, బట్ ఏంటంటే కవరింగ్ కప్పారు. కానీ చూడడానికి ఎంత బాగుందో విగ్రహం ఇది. సో మొత్తం తయారు చేసి పెట్టేశారు. మొత్తం చూడండి క్లాతింగ్ కానివ్వండి, మొత్తం పైన మనకు స్వామివారికి పగడి కానివ్వండి, డిజైన్ కానివ్వండి, చేతులకు మొత్తం వేసేసారు. అండ్ ఇప్పుడు మనం క్లాతింగ్ చూసుకుంటే కూడా క్లాతింగ్ చూడండి మొత్తం డిజైన్ ఎంత బాగుందో. కొంచెం లేపుతాను నేను, చూడండి. సో ఇలా ఉంటుంది అనమాట. అన్ని విగ్రహాలకు ఇదే డిజైన్ తోటి చేస్తూ ఉంటారు. డిఫరెంట్ కలర్ సంబంధించినవి దుప్పటాస్ అవి ఇవి కప్తా ఉంటారు అనమాట. ఇవే కాకుండా ఇంకా మంచి విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనమైతే. అయితే ఇక్కడ నెక్స్ట్ విగ్రహం చూసుకుంటే మనకు పైన వచ్చేసి సర్పరాజు ఉన్నారు. సర్పరాజు కింద స్వామివారు కూర్చున్నారు. చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి. మొత్తం సర్పం కూడా పైన మొత్తం పడగలిపిన పాము అన్నమాట. మధ్యలో స్వామివారు కూర్చున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే కూడా మనకు శివయ్యను తలపించేలా ఉన్న విగ్రహం అన్నమాట. చూడండి మొత్తం కొండ మీద స్వామివారు కూర్చున్నారు. స్వామివారికి 10 చేతులు ఇచ్చారు. మొత్తం రుద్రాక్ష మాలలతోటి సూపర్ ఉందన్నమాట. చూడడానికి కూడా సూపర్ అంటే సూపర్ ఉంది విగ్రహం. ఎక్సలెంట్ అనమాట. ఇలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ, 1 2 కాకుండా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది కూడా చూసుకుంటే చాలా బాగుంది విగ్రహం. అండ్ మనం స్టార్టింగ్ లో చూసాం కదా మోదకం తోటి, సో ఆ థీమ్ లో ఉంది చూడండి. మోదకం మీద స్వామివారు ఆడుకుంటున్నారు అదనమాట. సో ఇక్కడ రాక్షసుడు మొత్తం మనకు ఏమంటారు నరసింహ అవతారంలో స్వామివారు అనమాట. సో సూపర్ అన్నమాట. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకు రాక్షసుడిని కడుపు చీల్చుతున్నట్టు అనమాట. సంహరించడం, కడుపుని చీల్చడం అలాంటి ఆ థీమ్ తో ఉన్న విగ్రహం ఇది. అండ్ ఇక్కడ కూడా స్వామివారు కూర్చొని ఉన్నారు వజ్రాసనంలో. అండ్ ఇక్కడ కూడా చూడండి మొత్తం 8 చేతులు అండ్ నెమలి బ్యాక్ థీమ్ మొత్తం నెమలి వస్తుంది ఇక్కడ. అండ్ ఆల్మోస్ట్ విగ్రహాలు చూడడానికి అయితే కొన్ని డిఫరెంట్ తోటి ఇంకా చాలా మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. మొత్తం 5 లైన్స్ లో ఉన్నాయి. అవన్నీ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనం. చూస్తే కూడా చాలా అంటే చాలా మంచి విగ్రహాలు అయితే ఇక్కడ మనకు చూడడానికి కనిపిస్తున్నాయి. ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో. మనకు మొత్తం శివయ్య అన్నమాట. శివయ్య పద్మాసనంలో కూర్చొని ఉన్నారు కొండ మీద. ఇక్కడ వచ్చి సింహం. అండ్ మొత్తం చూడండి జటా మొత్తం జుట్టు అంతా కట్టుకొని పైన మళ్ళీ గంగమ్మ మన స్వామివారి జుట్టుకు కూడా మొత్తం రుద్రాక్షమాల చేతులకు అంతా మనం మెడలో సర్పం సూపర్ ఉందన్నమాట. విగ్రహం చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 3 ముఖాలతోటి స్వామివారు ఉన్నారు చూడండి. సో వీటన్నిటికీ పెయింటింగ్ చేసిన తర్వాత ఇంకా మంచి లుక్స్ అయితే మనకు కనిపిస్తాయి, ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ థీమ్స్ తో ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఉన్న చాలా విగ్రహాలు అయితే బుకింగ్ కూడా అయిపోయినాయి. కావాలంటే ఇక్కడ చూసుకుంటే మనకు బుకింగ్ ఎవరు చేస్తారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్ కూడా ఇక్కడ మనకు అతికిచ్చేసారు. చూడండి ఎంత బాగున్నాయి విగ్రహాలు. సో వీటన్నిటికీ మొత్తం క్లాతింగ్ తోటి మొత్తం ఇట్లా దుప్పటి తోటి మంచి కుందన్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. అప్పుడు చూడాలి ఈ విగ్రహాలు అయితే సూపర్ ఉంటాయన్నమాట. ఇంకొన్ని రోజులైతే అవి కూడా మనకు కంప్లీట్ అయిపోతాయి. ఈ రోలో చూసుకుంటే ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్ విగ్రహాలే ఉన్నాయన్నమాట. సో చాలా మందికి విగ్రహాలు ఇలా ఉంటే నచ్చుతాయి. జస్ట్ కూర్చున్న పొజిషన్ చేంజ్ అయ్యాయి కానీ
ఆల్మోస్ట్ అన్నిటికీ 4 చేతులు అలానే ఉన్నాయి. అండ్ ఈ విగ్రహాన్ని చూసుకుంటే మనకు పైన వచ్చేసి పగడి ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఇదొక్కటి కొంచెం చేంజ్ అయింది పగడి. అండ్ కిరీటాలు కూడా కొన్ని విగ్రహాలకు కిరీటాలు చేంజ్ అయినాయి అనమాట. అండ్ ఇంకొకటి తొండాలు కూడా పొజిషన్ మారడం అట్లున్నాయి. సో సైజులు కూడా కొంచెం పెద్దవి చిన్నవి, వీటికి బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది. చాలా విగ్రహాలు అయితే ఇక్కడ బుకింగ్ అయిపోయినాయి. చూసుకుంటే మనం చాలా విగ్రహాలకైతే ఇట్లా అర్దిచ్చేసారు బుక్ అయిపోయినట్టు. సో ఇంకా పండుగకు మనకు 60 రోజులు అంటే 60 రోజులు 2 నెలలు ఉంటాయి. ఉన్నా కానీ మొత్తం అప్పటికప్పుడు బుకింగ్ అవి అవుతున్నాయి. ఇవే కాకుండా ఇంకా అవతల సైడ్ కూడా విగ్రహాలను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అదైతే రండి. మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చినట్టే ఉందన్నమాట. మొత్తం ఎంత బాగుంది విగ్రహం చూడండి. చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. దాదాపు మనకి ఈ విగ్రహం వచ్చేసి 20-25 ఫీట్లు ఉంటది. ఎంత బాగుంది చూడండి. అండ్ అదే కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కూడా మనకు స్వామివారు అమ్మవారు ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరు కలిసి డాన్స్ చేస్తున్నట్టుంది అనమాట. సో ఇవే కాకుండా ఇంకా మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి. మంచి మంచి థీమ్ తోటి అవి కూడా చూద్దాం. ఇక్కడ చూడండి 2 నెమళ్ళ మీద స్వామివారు ఉన్నారు. సో నెమలి వాహనం పైన వెళ్తున్నట్టు అనమాట. అక్కడ వచ్చేసి మనకు అక్కడ సైడ్ సింహం మీద స్వామివారు ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి స్వామివారు అమ్మవారితోటి కూర్చొని ఉన్నారు మంచిగా. సో ఇది కూడా చాలా పెద్దగా ఉంది విగ్రహం చూడడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం నించున్న విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒకటి ఒక థీమ్ తోటి, ఒకటి ఇంకొక థీమ్ తోటి ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం రుద్రాక్ష మాలతోటి స్వామివారు ఉన్నారు. అండ్ ఇక్కడ స్వామివారి చేతులు అయితే మనకు నాగపాము ఉంది. మొత్తం 6 చేతులు. అండ్ ఇక్కడ కూడా చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం పెయింటింగ్ వర్క్ అవుతుంది చూడండి. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు ఇక్కడ మనకు. మొత్తం మనం అన్ని విగ్రహాలకు వేస్తారు కదా, ఆ రంగులు అయితే ఎక్కువ ఇప్పుడు చిన్న విగ్రహాలకు వేస్తున్నారు. అవి మాక్సిమం ఒక 5 to 7 ఫీట్స్ ఉండొచ్చు. అయితే మనం జల్పల్లిలో చూసాం కదా, ఆ థీమ్ తో ఉన్నాయి ఇక్కడ. మనకు జల్పల్లిలో చూసిన విగ్రహాలు ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇది చూడండి, మనకు నంది మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. ఇదనమాట బాగుంది. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకు నెమలి మీద స్వామివారు కూర్చున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు తాబేలు మీద స్వామివారు నించొని ఉన్నారు. కింద మొత్తం తాబేలును దించేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శంఖం మీద స్వామివారు ఉన్నారు చూడండి. శంఖం మీద ఎంత బాగుంది చూడండి, సూపర్ అన్నమాట. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా డిఫరెంట్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు కమలం పువ్వు మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. మొత్తం విరభూషణ పువ్వు అన్నమాట. ఆ పువ్వు మీద స్వామివారు అయితే ఉన్నారు. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అట్లండి మీరు. అండ్ ఇక్కడ మనకు గుట్ట మీద స్వామివారు ఉన్నారు. అండ్ పక్కన వచ్చేసి మనకు ఇక్కడ పామునిచ్చారు. ఇది కూడా సేమ్ మనకు కొండల మీద స్వామివారు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఈ విగ్రహం చూసుకుంటే మొత్తం మనకు 2 వైపులా మొత్తం నాగపాములు, పడగలెత్తిన నాగపాములు ఉన్నాయి. మధ్యలో వచ్చేసి స్వామివారి నెత్తి మీద పగిడి ఇచ్చారు. సూపర్ అన్నమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇలాంటి విగ్రహాలు మనం జల్పల్లో చూసాం ఇంతకు ముందు, బట్ ఇక్కడ కూడా తయారు చేస్తున్నాం. మనకు ఉప్పల్ బగాయత్లో కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుందో. మనకు నందీశ్వరునికి సంబంధించిన తల మీద స్వామివారు ఉన్నారు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అవతల సైడ్ కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అండ్ యువతల సైడ్ చూసుకుంటే కూడా చాలా మంచి రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి. సో ఆల్మోస్ట్ కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ బుకింగ్ కూడా అయిపోయినాయి, ప్రీ బుకింగ్ కూడా చేసుకున్నారు. మొత్తం కళాకారులు అయితే చాలా మంచి విగ్రహాలను తయారు చేస్తున్నారు. అబ్బా ఇది చూడండి ఎంత బాగుందో. నరసింహస్వామి తొడ మీద మన గణపయ్య కూర్చొని ఉన్నారు. చూడడానికి అయితే సూపర్ అన్నమాట. చాలా బాగుంది. వీటన్నిటికీ రంగులు వేసినాక ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం.